హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఉషా శ్రీహరి. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ చాలా హెల్తీగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న సండే కదా, సండే అంటే కంపల్సరీ నాన్ వెజ్ ఉండాల్సిందే అనమాట. సో నిన్న వచ్చేసి నేను గోంగూర పచ్చి రొయ్యల కూర వండాను. అలాగే సమ్మర్ కదా, నాన్ వెజ్ తింటే దాహం అవుతుంది. సో వాటర్ మిలన్ జ్యూస్ కూడా అయితే ప్రిపేర్ చేశాను అనమాట. సో మరి పచ్చి రొయ్యల గోంగూర నేను ఎలా ప్రిపేర్ చేశానో ఒకసారి చూసేద్దాం రండి. దీనికోసం అయితే కేజీ రొయ్యలను అయితే కడిగేసి ఉప్పు పసుపేసి కడిగేసాను. కడిగి పక్కన పెట్టాను. నెక్స్ట్ 2 కట్టల వరకు గోంగూర తీసుకుని చక్కగా నీళ్ళల్లో వేసేసుకుని నానబెట్టుకొని కడిగాను. ఎందుకంటే ఆకులకి ఇసుకుంటే పట్టుకుని ఉంటుంది కదా, కొంచెం సేపు నానబెట్టుకున్నామంటే చాలా చక్కగా ఇసుకంతా పోతుందనమాట. సో 4-5 సార్లు అయితే బాగా కడిగాను గోంగూరని. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ కడిగి పెట్టుకున్న 2 కట్టల గోంగూరని నూనెలో అయితే వేసేసుకున్నాను అనమాట. గోంగూర చూడడానికి ఎంత ఉంది కానీ నూనెలో వేస్తే చాలా తక్కువ అయిపోతుంది. సో ఈ గోంగూరని అయితే ప్యాన్లో అయితే వేసేసుకుంటున్నాను అనమాట. ఇంకా పక్కనైతే అన్నం పెట్టాను, పొంగొచ్చేస్తుంది అనమాట. సో అదైతే మూత తీసి పక్కకు పెట్టేసుకుని ఈ గోంగూరని ఒకసారి నూనెతో కలిసిపోయేలాగా ఒకసారి కలిపేసుకుని దీని మీద అయితే ఒక మూత పెట్టేసుకుని సిమ్లో పెట్టుకుంటే చక్కగా, ఇది కొండ గోంగూర అనమాట, ఎర్రగా ఉంటుంది కదా, అది చాలా మెత్తగా మగ్గిపోతుంది. ఈ గోంగూర అయితేనే రొయ్యలకి చాలా బాగుంటుంది అనమాట. గోంగూర మగ్గేలోపు కూరకు కావాల్సిన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే అల్లమును వెల్లుల్లి పేస్ట్ మిక్సీలో విడిగా పట్టేసి పెట్టాను అనమాట. ఇందులో కొంచెం చెక్క అలాగే కొంచెం లవంగం వేసాను, తక్కువ గరం మసాలా వేసాను అనమాట. స్పైసీ ఎక్కువగా ఉంటే వీళ్ళు పిల్లలు తినరు, పైగా సమ్మర్ కదా ఇంకా దాహం ఎక్కువ అనిపిస్తుంది. కొంచెం వేసి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్తో కలిపేసి గరం మసాలా పట్టేశాను. ఇంకా ఇక్కడ గోంగూర అయితే చక్కగా మగ్గిపోయింది అనమాట. సో దీన్ని గరిటె పెట్టేసి ఇలా మెత్తగా స్మాష్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత కొంచెం ఉప్పు, గోంగూరకి తగినంత కారం వేసేసి దీన్ని అయితే ఒక గిన్నెలోకి తీసేసుకుని పక్కన పెట్టుకున్నాను. అదే ప్యాన్లో కొంచెం నూనె యాడ్ చేసుకుని రొయ్యలు అయితే వేసేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఈ పచ్చి రొయ్యల్లో కొంచెం పసుపు అలాగే కొంచెం ఉప్పు వేసుకుని ఒకసారి చక్కగా కలిపేసుకుని మూత పెట్టుకుంటే రొయ్యల్లో చాలా నీళ్లు ఊరుతాయి అన్నమాట. ఆ నీళ్ళకే రొయ్య అనేది చాలా సాఫ్ట్గా అయిపోయి ఉడికిపోతుంది. సో చూసారు కదా, ఇట్లా వాటర్ అయితే వస్తుంది అనమాట. సో ఈ వాటర్ అంతా ఇంకే వరకు అయితే పెట్టుకోవాలి. సో ఇప్పుడు కొంచెం అయితే దగ్గరకు వచ్చేసింది. ఇందులో నేనైతే కొంచెం కారం అయితే వేస్తున్నాను అనమాట. రొయ్యలకి సరిపడినంత కారం వేస్తున్నాను. కారం వేసేసి చక్కగా ఫ్రై అయితే చేసేసుకున్నాను ఇట్లా దగ్గరికి. ఇప్పుడు ఈ ప్యాన్ పక్కన పెట్టేసుకుని ఒక మట్టి కడాయి పెట్టేసుకున్నాను. ఇందాక 2 సార్లు ఆయిల్ వేసాం కదా, ఆయిల్ కొంచెం వేసుకుంటే చాలన్నమాట. దీంట్లో నార్మల్గా మనం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఆగడానికి కొంచెం వేసుకున్నాను నూనె. వేసేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలని చక్కగా ఫ్రై అయితే చేసేసాను అనమాట. తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా కలిపి పెట్టానని చెప్పా కదా, అది 2 టేబుల్ స్పూన్లు అయితే వేసాను. వేసి చక్కగా దగ్గరికి వచ్చేలాగా మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా ఫ్రై అయితే చేసేసుకోవాలన్నమాట. సో ఇట్లా చక్కగా దగ్గరికి అయితే ఫ్రై చేసుకున్నాను. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా పక్కన పెట్టాను కదా ఫ్రై చేసి ఈ పచ్చి రొయ్యల్ని ఇందులో అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇట్లా ఫ్రై చేసుకోవడం వల్ల రొయ్యలకి ఉప్పు కారం బాగా పడుతుంది. ఇప్పుడు ఈ రొయ్యల్ని ఇందులో యాడ్ చేసేసుకుని కొంచెము ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను. వేసుకుని బాగా ఫ్రై చేసుకుని ఇందులో 1 కప్పు వరకు నీళ్లు వేసేసుకుంటున్నాను అనమాట. నీళ్లు పోసుకొని మూత పెట్టేసుకుని మళ్ళీ ఈ ఆయిల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా బట్టేలాగా కొంచెం సేపు అయితే సిమ్లో పెట్టుకుని ఉడకపెట్టేసుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత పైన అయితే కొంచెం ఆయిల్ తేలుతున్నట్టుగా కనిపిస్తుంది అనమాట. సో రొయ్యలు అయితే రెడీ అయిపోయినట్టే అనమాట, ఉడికిపోయినట్టే. ఇప్పుడు ఇందులో ముందుగా గోంగూర పేస్ట్ పక్కన పెట్టుకున్నాం కదా, మిక్సీ ఏం పట్టలేదు, జస్ట్ గరిటెతో మెదిపేసాను, అలా మెత్తగా మెదిగిపోయింది. ఆ పేస్ట్ని ఇందులో అయితే వేసేసాను అనమాట. ఇప్పుడు గోంగూరని రొయ్యలతో పాటు బాగా కలిపేసుకుని దాంట్లో ఇంకొంచెం నీళ్లు పోసుకుని సిమ్లో పెట్టుకుని ఒక 10 నిమిషాల పాటు ఉడకపెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి గోంగూర ఉప్పు కారము ఎక్కువ పడుతుంది అనమాట, పులుపు కదా, సరిపోకపోతే కనుక చూసుకుని కొంచెం ఉప్పు అలాగే కొంచెం కారం వేసేసుకుంటే పచ్చి రొయ్యలు గోంగూర చక్కగా ఉడికిపోతుంది అనమాట. సో ఇలా ఉడికే టైంలోనే కొంచెం కొత్తిమీర వేసేసుకుని మూత పెట్టేసుకుని సిమ్లో పెట్టుకున్నామంటే చక్కగా కర్రీ అయితే రెడీ అయిపోతుంది అనమాట. సో కర్రీ అయితే మగ్గేలోపు నేను
ఇంకా రైస్ కూడా చూస్తున్నాను, అన్నం కూడా ఉడికిపోయింది. ఇంకా పక్కనైతే పెట్టేసుకున్నాను అనమాట. సో 10 నిమిషాల తర్వాత పచ్చి రొయ్యల గోంగూర కూర అయితే రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ అయితే ఆపేసాను. ఇంకా మధ్యాహ్నము వేడిగా ఉంది కదా, సో కొంచెం పుచ్చకాయ జ్యూస్ అయితే చేద్దామని చేస్తున్నాను. పుచ్చకాయని ముందు కట్ చేస్తానమాట, అట్లా స్టోర్ చేయడం కష్టంగా అనిపించింది. ముక్కలైతే కట్ చేసి గిన్నెలో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. చాలా చల్లగా ఉందనమాట. సో ఇంకా ఈ పుచ్చకాయని చక్కగా చిన్న ముక్కలాగా కట్ చేసుకుని మిక్సీ జార్లో అయితే వేసేసుకున్నాను. కొంచెం వాటర్ వేసుకున్నాను, చాలా తీయగా ఉంది. సో అందుకని నేను పంచదార అయితే ఏం వేయలేదనమాట. జస్ట్ పుచ్చకాయ ముక్కలు కొంచెం వాటర్ వేసేసి మిక్సీ అయితే చేసేసాను అనమాట. ఇంకా జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఒక గ్లాస్లోకి ఐస్ క్యూబ్స్ వేసేసుకుని దాంట్లో ఈ జ్యూస్ని అయితే పోసేసుకుని కొంచెం ఫ్లేవర్ కోసము 2 పుదీనా ఆకులు అయితే వేసామన్నమాట. తర్వాత ఈ జ్యూస్ని అయితే అందులో పోసేసాను. ఇంకా పుచ్చకాయ జ్యూస్ రెడీ అయిపోయింది. దీంట్లో కొంచెం చలవ చేయడానికి సబ్జా గింజలు నానబెట్టి ఉంచాను, అవైతే అందులో వేసేసుకుని కలిపేసాను అనమాట. సో మా సండే మెనూ అయితే రెడీ అయిపోయింది. చక్కగా అన్నము, గోంగూర పచ్చడి కూర, అలాగే పక్కన వాటర్ మిలన్ జ్యూస్ అనమాట. సో చాలా బాగా కుదిరింది కూర అయితే. మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ వ్లాగ్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. కొత్త వీడియో పెట్టినప్పుడు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట. సో థ్యాంక్ యూ.